జోగి రమేష్ ఇంటి దగ్గర దాడిపైన సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు చంద్రబాబు. ఉద్రిక్తతలను దారితీసే చర్యలు తప్పవు అని చెప్పి హెచ్చరించారు ఆయన. ఇక శాంతి భద్రతలు విషయంలో రాజీ పడేది లేదన్నారు. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తప్పవన్నారు ఆయన. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమన్నారు. మైలవరం టీడీపీ నాయకులపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా సీఎంకి తెలిపారు అధికారులు. దీంతో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సో దీనికి సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. సో చంద్రబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అండ్ జోగి రమేష్ ఇద్దరిపైన వరుసగా టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన సైతం తప్పుబట్టారు. సో ప్రస్తుతానికి ఆయన తప్పబట్టమే కాదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఎవరైనా సరే వారిపైన పోలీసులు ఒకే రకమైన చర్యలు తీసుకోవాలి. మైలవరం టీడీపీ నాయకులపైన కేసు నమోదైన విషయాన్ని కూడా అధికారులు చంద్రబాబు విషయం దృష్టికి తీసుకురావడంతో ఆయన దాన్ని కూడా సమర్థించారు. సో ఎవరైనా సరే శిక్షలు తప్పవంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించడం తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో చంద్రబాబు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే శిక్షలు తప్పవంటున్నారు ఆయన. సో మరి కాసేపట్లో మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు కృష్ణమోహన్. ఒకసారి మనం ట్వీట్ చూస్తున్నాం. ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ హ్యాస్ బీన్ ద కోర్ కల్చర్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ lawlessness was a hallmark of its tenure. We established the rule of law in 2024. ఇది ఏదైతే జరిగిందో ఆ రోజు ఘటనకు సంబంధించి, అంటే అంబటి రాంబాబు రిమాండ్కి సంబంధించిన విషయం రోజున నిన్న చేసిన ట్వీట్ ఇది. దే ఆర్ వెరీ అన్హ్యాపీ అండ్ ఫ్రస్ట్రేటెడ్ టు సీ ఎవ్రీథింగ్ దే వన్స్ డెస్ట్రాయిడ్ బీయింగ్ రీబిల్ట్. వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులు, కూల్చివేసిన పైన ఒక వ్యవస్థ పైన తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. హౌఎవర్ ద లా ఈజ్ సుప్రీం అండ్ వీ మస్ట్ అప్హోల్డ్ ద లా అండ్ ఆర్డర్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ విల్ నాట్ అలో ఎనీవన్ టు వయోలేట్ ద రూల్ ఆఫ్ లా. సో ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు చాలా ఘాటుగా స్పందించారు. రైట్, మా ప్రతినిధి ఏపీ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో వరుసగా దాడులు జరుగుతున్న అంశం పైన చంద్రబాబుకు రియాక్ట్ అయ్యారు. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది? ఇక నెక్స్ట్ ఏదైనా ఆలోచన చేయాలన్నా కూడా, లేదు మాజీ మంత్రి అన్నారనో లేకపోతే వైసీపీ నేతలు తప్పుగా దూషించారనో ఆలోచన చేయాలన్నా కూడా ఇది టీడీపీ కూడా హెచ్చరికైనా, టీడీపీ కార్యకర్తలు కూడా వార్నింగ్ అనే చూడాలా? డెఫినెట్ గా ఆయన చాలా క్లియర్ గా ఈరోజు చంద్రబాబు అయితే చెప్పిన పరిస్థితి ఒకటి, జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి వ్యవహారంలో మైలవరం టీడీపీ నాయకులపై కూడా కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు రాజ్యాంగబద్ధంగా ఎవరైనా సరే వ్యవహరించాలి, ఉద్రిక్తతలకు దారి చేస్తే అది తమ పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా సరే చర్యలు తప్పవు. శాంతి భద్రత విషయంలో మాత్రం ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదు. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండానే చర్యలు తీసుకుంటామనేది. అంటే చంద్రబాబు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యం, అవసరమైతే మైలవరం పార్టీ నాయకుల మీద కూడా కేసులు కట్టండి అని చెప్పిన పరిస్థితులతో ఒక్కసారిగా అంటే ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్ళడం, వరుసగా 2 దాడులు జరగడం, దాని మీద కొంత విమర్శలు టీడీపీ మీద రావడం, వీటన్నిటినీ కొంత సీరియస్ గా ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు చెప్పారు. దీనివల్ల కొంత డ్యామేజ్ జరగబోతుంది, డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏదైతే జోగి రమేష్ సంబంధించిన వ్యవహారంలో దాడులకు జరిగాయో లేకపోతే అతని మీద దాడి చేసే ప్రయత్నంలో కొన్ని అసాంఘిక శక్తులు పనిచేసాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది. అవసరమైతే మైలవరం నాయకులు ఎవరైతే ఈ వ్యవహారానికి పాల్పడ్డారో వాళ్ళని కూడా దీంట్లో పూర్తిగా కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొంత వ్యవహారం సీరియస్ గానే కనపడుతోంది. ఇక మీదట ఇటువంటి చర్యలు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో వీలు లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అది మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఇటువంటి దాడుల విషయం మీద చేయడానికి లేదు అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అటు జోగి రమేష్ నివాసంపై దాడి చేసిన సంఘటనలో కానీ, అంబటి రాంబాబు నివాసం దగ్గర దాడి చేసిన సంఘటనలో కానీ
ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించారా పోలీసులు? ఎవరిపైన కేసులు నమోదయ్యాయా? అంటే ఇప్పటి వరకు కేసులు ఇక్కడ నమోదు కాలేదు. గుర్తించడం అనేది ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ ఎవరు దాడికి పాల్పడ్డారు, ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా క్లియర్ గా కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం మీద ఎక్కడ రాజీ చేయడానికి లేదు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, తర్వాత వాట్సాప్ లో ఎవరు ఈ మెసేజ్లు పెట్టారు, ఉదయం మధ్యాహ్నం 12 గంటకి స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు దాని మీద వాట్సాప్ మెసేజ్లు పెట్టడం, అదంతా కూడా షేర్ చేయడం, మైలవరంలో ఉన్న ఎప్పుడూ లేని కల్చర్ ని మైలవరంలో తీసుకురావడం, దాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ వీడియోస్ కావచ్చు, జరిగిన దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు, ఎవరెవరు ఏం పని చేశారు, తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే కొంత పై అధికారుల నుంచి ఆదేశాల కోసం వెయిట్ చూశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పారు కాబట్టి ఇక యాక్షన్ తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఎవరు ఏంటి అనే అంశం మీద మరి కాసేపట్లో కొంత నిర్ణయానికి తీసుకుంటారు. దాన్ని బట్టి ఎవరిని అరెస్ట్ చేయాలి ఏంటి అనే అంశం మీద కూడా కొంత యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే ఎవరైనా సరే ఉపేక్షించకండి, వారిని గుర్తించండి, వెంటనే వారిపై కేసులు నమోదు చేయండి అనే రకంగా ఇప్పుడు చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? పోలీసులు ఎవరైనా ఇప్పుడు విచారణ పేరిటనో లేకపోతే వాళ్ళు చేసిన ఆ వీడియోస్నో లేకపోతే కలెక్ట్ చేసే పనిలో ఉన్నారా? మనోజ్, బేసిక్ గా పైనుంచి ఆదేశాలు అయితే వచ్చాయి, మీరు ఇటువంటి వాహనాలని తిప్పుకొట్టండి, దాన్ని ఎవరిని ఉపేక్షించద్దు అని. అయితే కింద స్థాయిలో ఏం జరుగుతుందో చూడాలి. కేసులు కట్టాలి, ఎవరెవరిని అదుపులో తీసుకున్నారో తెలియాలి. ఇదంతా ఇంకా ప్రాసెస్, ఇంకా అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ కాలా. ఓన్లీ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, అధికారులు చెప్పారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏమేమి యాక్షన్ తీసుకుంటారు, ఎవరెవరు దీంట్లో సొంతదారులు పాసదారులు, దీంట్లో ఎవరెవరిని పెట్టాలి, ఎవరిని తీయాలి అనేది కింద స్థాయి అధికారులు నిర్ణయిస్తారు. సో దాన్ని బట్టి ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఆ దిశగా నడుస్తుందా లేదా అనేది ఒక రోజు పోతే గానీ మనకు అర్థం కాదు. లేదు దాన్ని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా కాదని చెప్పి స్థానిక నేతలు ఏం చెప్తే అది చేస్తారు అని చెప్తే మాత్రం కొంత ఇష్యూ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీలతో సంబంధం లేకుండా కేసులు పెట్టండి, వారిపై చర్యలు తీసుకోండి అనే రకంగా హెచ్చరించారు. మరి దీంట్లో చాలా మందిని ఇప్పుడు నిజంగానే మాటలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు చాలా మందిని ఈ కేసులో జోడించాల్సిన అవసరం ఉంటుంది. చాలా పేర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గర కానీ లేకుంటే జోగి రమేష్ ఇంటి దగ్గర కానీ దాడి జరిగిన ఘటన పైన ఒకసారి మా ప్రతినిధితో సురేష్తో జోగి రమేష్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. జోగి రమేష్ ఏం మాట్లాడారో చూద్దాం. జరుగుతున్నట్లు దాడి ప్రజెంట్ ఆ పరిస్థితి మీకు చూపించా కదా. కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, భార్య పిల్లలు అందరూ ఉండగానే పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు మీ అందరూ కూడా మీడియాకి మొత్తం కూడా చూపించాను నేను. దాడులు ఏ విధంగా జరిగినాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, లోకేష్ ఏ విధంగా ప్రేరేపించాడో కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం, లోకేష్ చిల్లర చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు మానుకో, నీకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి తెలుసుకో. అంటే ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటి, మీరు చేసే అరాచకాలు అవ్వచ్చు, మీరు చేసే విధానాలను ఎండగడతాం, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప జోగి రమేష్ మీద దాడి చేయాలా, జోగి రమేష్ కుటుంబం మీద దాడి చేయాలా, జోగి రమేష్ ని జైల్లో పెట్టాలా, జోగి రమేష్ ఇంటిని కాల్ చేయాలా, జోగి రమేష్ ని మట్టు పెట్టాలా? ఎంతమందిని చేయగలవు నువ్వు, ఎంతమందిని చేయగలవు? దీన్ని పిల్ల చేష్టలు అంటారు, కోతి చేష్టలు, కోతి చేష్టలు అంటారు. మానుకో దయచేసి. ఇటువంటి ఒక బలహీన వర్గాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నా కుటుంబం మీద నా మీద నువ్వు దాడి చేసేవే, ప్రజలు నిన్ను ఊరుకుంటారా? చెప్తారు. పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? అందరికి చెప్పాను అన్న. ఇప్పుడు ఇంట్లో మంటలు కనబడుతున్నాయి సార్, ఇంటి దగ్గర మంటలు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర మంటలు ఉన్నాయి కదా, కంటిన్యూగా కాలుతా ఉంది కదా, పెట్రోల్ బాంబులు వేశారు కదా, మమ్మల్ని అందరూ కూడా చంపేయాలనుకున్నారు కదా లోకేష్. చూస్తాం, ప్రజలు చూస్తున్నారు. ప్రధానంగా
జోగి రమేష్ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు కూడా జోగి రమేష్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులను చంపేయాలనేసి టీడీపీ వారు చూస్తున్నారా, నారా లోకేష్ పిల్ల చేష్టలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలంటూ కూడా మండిపడ్డారు జోగి రమేష్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.